పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి నాయన మీకు వందనాలు ప్రభువా. తండ్రి నీ దాసులు ప్రభువా తండ్రి ప్రయాసపడి భారము మోసుకుని తండ్రి ఆయన అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చిన్నారు ప్రభువా. ఆయన నీ బిడ్డలను దీవించిన ఆయన ఆస్వాదించిన ఆయన సేవ చేస్తున్న ఇద్దరి బిడ్డలను ప్రభువా ఆయన మెండుగా ఆస్వాదించిన ఆయన అనేకమైన ఆత్మలు నాయన తండ్రి ఆయన సంఘ పరిచర్యలో నాయన నిలబెట్టులాగున నీకు మహిమకరమైన సువార్తను ప్రకటించే బిడ్డలుగా నీ కృపను సహాయం దయచేయ. ఆయన సువార్థికులు ప్రభువా సువార్తన సమయంలో సువార్తకు వెళుచున్న సమయంలో ప్రభువా ప్రతి మార్గంలో ప్రతి దారిలో మీరు తోడుగా ఉండండి నాయన. ఎక్కడికి వెళ్ళినా నీ మార్గం వారి మార్గంలో నాయన తోడుగా ఉండండి తండ్రి. వారి పిల్లలను దీవించండి నాయన. వారి పరిచర్యను వారి సంఘస్థులను వారి సంఘ కార్యక్రమాలలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి అవసరతలు తోడుగా ఉండండి నాయన తండ్రి. చేతులు నింపేవాడా సమృద్ధికరమైన ఆశీర్వాదకరమైన వరములు వారికి పొందుకునేలాగా ఇప్పుడు సహాయం దయచేయండి నాయన. వారి తల్లిదండ్రులను దీవించండి, వారి కుటుంబకులను దీవించండి, వారి పిల్లలను మీరు ఆస్వాదించండి ప్రభువా. నీకు మహిమకరంగానే ఈ జనాంగం అంతా ఉండులాగా ఇప్పుడు సహాయం దయచేయండి ఆయన. ఇంత చిన్న పల్లెటూరులో ప్రభువా స్వార్థను ప్రకటిస్తున్నారు. దుష్టుడి నుంచి కాపాడు తండ్రి, మతోన్మాదుల నుంచి కాపాడు తండ్రి. ఎవరు కూడా నాయన ఈ బిడ్డలను ముట్టనీయకుండా నీ కంచెను వేయి ప్రభువా. నీ దూతలతో కెరూబులతో నాయన కాపులిగా ఉంటున్నాయన. ఆయన నీకు వందనాలు ప్రభువా. సేవా పరిచర్యలో ప్రతి అవసరతను తీర్చండి నాయన. సేవ చేయడానికి కావలసిన ధనమును సమకూర్చండి ప్రభువా. వారి అవసరతలో తోడుగా ఉండండి నాయన. వారి కష్టములలో తోడుగా ఉండండి నాయన. నీకు మహిమకరమైన స్వార్థను ప్రకటించే వారిలాగా ఒక మంచి బలమైన స్వార్థికులుగా ఆస్వాదించమని అడుగుచున్నాం తండ్రి. ఆయన ప్రతి బిడ్డను పేరు పేరున నేను మీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. వారి హృదయ ఆలోచనలన్నిటిని సఫలపరచండి ప్రభువా. యవనస్తులు యవన బిడ్డలు ఉన్నారు ప్రభువా, జ్ఞానమును దయచేయి ఆయన. మంచి వృద్ధిలోకి వచ్చేలాగున ఉన్నతమైన చదువులాగున నీ కృపని సహాయం దయచేయండి నాయన. ఆయన వృద్ధులు ఉన్నారు ప్రభువా, ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ఎముకలలో నాయన ఆయన ఆరోగ్యం నింపండి ప్రభువా. జీవము కలిగిన నీ బిడ్డలై సంతోషముగా నాయన ఆయన ఎదుగో తండ్రి ఎక్కువ సంవత్సరములు జీవించు వారిలాగా నీ కృపని సహాయం దయచేయండి. ఈ జనాంగమంతా మీద నాయన నీ కృప ఎప్పుడు కాపుదల ఎప్పుడు ఉండేలాగా నీ కృపని సహాయం దయచేయండి. వారి ఆలోచనలు సఫలం చేయండి. వారి ఆలోచనలన్నీ కూడా నీకు మహిమయ్యేలాగా ఉండేలాగా నీ కృపని సహాయం దయచేయండి. వెళ్ళే ప్రతి మార్గంలో తోడే ఉండండి నాయన. ఇక్కడ నుంచి విడిచి వారు చేరుకోవాల్సిన గమ్యముకు చేరేంత వరకు కూడా నీ కాపుదల వారి పైన ఉంచండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఆయన ఈ బిడ్డలను దీవించిన ఆయన, ఈ దాసులను దీవించిన ఆయన మంచి జ్ఞానమును దయచే, విజ్ఞమును దయచే ప్రభువా. వాక్యములోని మర్మమును విప్పగలిగిన శక్తిని దయచేయను ఆయన. ఇంకా నాయన నీ ఆత్మ నీ యొక్క మందిరము బలపడేలాగున అనేకమైన ఆత్మలతో నాయన తండ్రి వారి గ్రామములందరూ కూడా మారు మనసు పొందుకునే అంతగా నాయన స్వార్థ ప్రకటింపు జరుగులాగా నీకు సహాయం దయచేయండి. ప్రతి అవసరతను వారికి దయచేయండి నాయన. ఆయన వారికి కావలసినంతయు దయచేసి ఆరోగ్యము దయచే, జ్ఞానమును దయచే, సమృద్ధిని దయచే ప్రభువా. నీ కృప ఎప్పుడు కూడా ఈ కుటుంబాల మీద ఉంచుటకు కావాల్సిన కృపని దయచేయమని అడుగుచు ప్రభువా. సురక్షితంగా చేర్చున్నాయన వారి గ్రామాలకి వారి ఇళ్లకి నాయన తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో నాయన ఈ బిడ్డలందరినీ చేర్చి యేసయ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి నాయన ఏదైతే అడుగుతుందో ఆయన తన కుటుంబము నాయన తన బిడ్డలు మారు మనసు పొందుకునేలాగా యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. ఆయన ఈ బిడ్డలు ప్రభువా ఈ తల్లి రోదన వేదన నాయన దీవించు. తన కుటుంబము మారు మనసు పొందాలని నీ రాజ్యంలోకి ప్రవేశించాలని మొక్కుతుంది నాయన, వేడుకుంటుంది నాయన. వేదనను ఆస్వాదించు నాయన. తన కుటుంబం అంతా మారు మనసు పొందేలాగున నీ అద్భుతమును వారి కుటుంబంలో వారి పిల్లలలో దయచేయమని యేసు నామమును బట్టి ఈ బిడ్డను నాయన ఆ కుటుంబాన్ని ఆయన నీ కృపలో చేర్చి యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నీ కొందనాలయ్యా. ఈ దాసులను దీవించు, ఆస్వాదించు, ఆరోగ్యము బలమును శక్తిని ప్రసాదించు నాయన. తన పిల్లలను తన కుటుంబాన్ని ఆస్వాదించు, మెండుగా బహుగా దీవించు నాయన. నీకు మహిమకరమైన కుటుంబముగా దీవించబడు లాంటి కుటుంబంగా ఆస్వాదించు నాయన. ఆయన కుటుంబంలో నీ వెలుగును నింపు నాయన. ఈ కుటుంబంలో నాయన ఆరోగ్యమును నింపు నాయన. ఈ కుటుంబంలో సమృద్ధిని నాయన. నాయన నీ ప్రేమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుడి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ కుటుంబంలో నెలకొల్పుగాక తండ్రి. ఈ కుటుంబం యేసు నామములో పెట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ అందు ఉపవాసం ఉండి గోజాడుతుంది నాయన తన భర్త నిమిత్తమైన ఆయన నీ కుటుంబంలోకి వీరి కుటుంబం చేర్చబడులాగా నీ కృపని తీర్చు నాయన. తన భర్తను నాయన ఆయన మారు మనసు పొందేలాగా ఆ తాగుడు దురాత్మ విడిచేలాగున ఈ తల్లి వేదనను ఆస్వాదించు నాయన. తండ్రి ఆపత్కాల దినములో మొరపెట్టి యొక్క ప్రార్థనను వింటాన్నావు ప్రభువా. నువ్వు నిజమైన దేవుడు అన్నావు కదా నాయన. నీ యొక్క ఆశీర్వాదము తన భర్త పైన ఉండి మారు మనసుతో తండ్రి
ఆ బిడ్డ మారు మనసుతో నాయన ఆ తాగుడు ద్రాత్మను వదిలి నీ సన్నిధిలోకి ప్రవేశించలాగా నీ కృపను సహాయం దయచే. తన భార్యను తన పిల్లలను బహుగా చూసుకునేలాగున నీ కృపను దయచే ప్రభువా. తన అన్నగారిని దీవించు నాయన. తన జీవితంలో ఏదైతే జరుగుతుందో నాయన ఆ యొక్క దుష్ట శక్తులను తరిమివేసి తనకు ఒక కుటుంబం ఉండేలాగున, తనకు ఒక వైవాహిక జీవితంలో తనకంటూ ఒకరు నీడ ఉండేలాగున, తోడు ఉండేలాగా నీ కృపను సహాయం దయచే. నీ చిత్తం ఏదైతుందో తన యొక్క అన్నగారి మీద నెరవేర్చు నాయన. ఈ పిల్లలను ఈ బిడ్డలను నీ చేతులకు సమర్పించి మరి ముఖ్యంగా తన అన్నగారిని రవిని నీ చేతులకు అప్పగించిన ఆయన యేసు నామం అనే రక్తముతో ఉదక స్నానము చేయించిన ఆయన వారు మారు మనసు పొందుకునేలాగా నీ కృపను సహాయం దయచారు. యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శుద్ధుడా నాయన తండ్రి, ఆయన ఈ కుటుంబాన్ని నాయన నీ చేతులకు నేను సమర్పిస్తున్నాను ప్రభువా. తండ్రి ఆయన ఈ తల్లి వేదనను మీరు దీవించిన ఆయన తండ్రి, నీ నిమిత్తమై ప్రభువా నీ దాసురాలు ప్రభువా తన కుటుంబ సమేతంగా నాయన నీ కుటుంబంలో రావడానికి నాయన సిద్ధపాటు కలిగి నాయన ఉన్నది నాయన. నీ కుటుంబంలో ఉంటుంది నాయన. నీ కుటుంబం పైన నీ ప్రేమ, నీ కనికరము, ఆప్యాయత, అనురాగము నుంచు నాయన తండ్రి. నీ కుటుంబంలో నీ వెలుగును నింపు నాయన. వారి అవసరతలలో నీ వెలుగు నింపు నాయన. ఆ అప్పు వాళ్ళ మీద అధికారము చేయకుండా ఆ అప్పుని యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. ఎవరికైతే బాకీలుగా ఇవ్వాలన్నారో ప్రభువా వారి దగ్గర నుంచి త్వరగా తన విడుదలను పొందుకునేలాగున వారి చేతి పనులను, వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని, సమృద్ధిగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీకు వందనాలు ప్రభువా. నాయన యవనస్తుల బిడ్డలు ప్రభువా దీవించు, ఆస్వాదించు, బలపరచు, ఆరోగ్యం దయచే. ఏ దుష్టుడు కూడా నాయన ఏ ఆలోచన బిడ్డల పైన పడకుండా ప్రభువా నీ కంచె నాయన బిడ్డల పైన ఉంచు నాయన. వారు వెళ్ళు మార్గము నాయన వచ్చే మార్గంలో తోడుగా ఉండండి. మరి ఏం చేస్తున్నారు వారి ఆలోచనలన్నీ దీవెనకరంగా ఉంచండి ప్రభువా. నూతన వదులుగా నాయన తండ్రి ఆయన ఇదిగో ప్రభువా ఈ బిడ్డలు నాయన నీవు జతపరిచిన ఈ బిడ్డలను దీవించు నాయన, ఆస్వాదించు ప్రభువా. ఆయన ఈ కుటుంబంలో నాయన ఒక మంచి అద్భుతమైన సమృద్ధికరమైన ఒక బిడ్డను దయచే ప్రభువా. ఆయన ఆ బిడ్డ నీ జనమై నీ కొరకే నీ సేవ నిమిత్తమై పనిచేయలాగా నీ కృపని సహాయం దయచే ప్రభువా. నాయన నీకు వందనాలు తండ్రి. ఈ కుటుంబము నాయన ఈ కుటుంబమును ఆశీర్వదించు నాయన, బలపరచు నాయన. తన భర్త తాగుడు ద్రాత్మ నుంచి వదిలిపోవాలి తండ్రి. తన భర్త మారు మనసు పొందుకుని నీ కుటుంబంలోకి రావాలి నాయన. ఈ కుటుంబము ఏకమై నిన్ను ఆరాధించే కుటుంబముగా ఆశీర్వదించు నాయన. ఆయన వీరి హృదయంలో ఉన్న బాధను తీసివేయి, నొప్పిని తీసివేయి. ఆయన ఈ హృదయంలో నాయన ఆ కుటుంబంలో నీ వెలుగు, శాంతి, సమాధానము నింపు నాయన. నీ కృపను మరుగుపరచు నాయన. యేసయ్యా నీ కాపుదలలో ఆయన ఈ కుటుంబాన్ని దాచుకోనాయన. ఆయన కోటి రెక్కల కింద ఏ విధంగా భద్రపరుచుకుంటుందో ఈ కుటుంబాన్ని నీ రెక్కల కింద నీ దక్షిణ హస్తమును ఉంచి నాయన కాపాడమని అడుగుచున్నాను. ఆయన ఈ కుటుంబం మీద నీ రక్తమును ప్రోత్సహించు నాయన. దేవదూతలు ఎప్పుడు కావలిగా ఉండేలాగా నీ కృపను సహాయం దయచేయండి. నీకు మహిమకరముగా ఉండేలాగా దాసుడు నాయన తండ్రి నాయన ఆ బిడ్డను నీకు సమర్పించాలనుకుంటుంది నాయన. నీ సేవ నిమిత్తమై నీ సేవలో ఉపయోగపడే విధంగా, నీకు సేవ చేయు విధంగా, సేవలోనే నీ బిడ్డ నాయన నీకు మహిమకరమైన బిడ్డగా ఉండులాగున నీ సేవ నిమిత్తమై నీ సేవకు వాడబడే విధంగా ఆ బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి ఆయన ఈ యొక్క చెల్లెలను దీవించు నాయన. తండ్రి ఒకరి మధ్యలో ప్రేమ కలిగి ఉన్న అన్యోన్యమైన సహవాసము కలిగి ఉన్నారు నాయన. వారి పిల్లలను వారి మనవళ్లను అందరినీ కూడా దీవించి ఆస్వాదించి బలపరచమని అడుగుచు ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామము నా కుటుంబం పైన ఉండులాగున యేసు నామాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దీవించు నాయన. మనకి ఇచ్చిన సంతానంలో దీవించు నాయన. తండ్రి తల్లివైన నీవే, తండ్రివైన నీవే, భర్తవైన నీవే, స్నేహితుడు అయిన నీవే ప్రభువా. ఈ కుటుంబానికి నీ కాపుదలను దయచే ప్రభువా. ఆయన ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చు నాయన. ఈ కుటుంబంలో ప్రతి బాధను తీర్చు నాయన. వారికి నాయన ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తోడుగా ఉండండి నాయన. ఈ బిడ్డకి ఏదైతే జ్వరం వస్తుందో, ఆయాసం ఉందో నాయన, ఆయన తండ్రి ఆ ఆయాసాన్ని రెక్కలతో నాయన తీసివే ప్రభువా. నీ రెక్కల కింద భద్రపరచు నాయన. నీ ఆత్మతో గద్దించు నాయన. నీ ఆత్మే ఆ బిడ్డలో జీవమై ఉండి జీవించును కాక తండ్రి. ఆయన తన శరీరంలో శక్తువును తీసుకునిరా, ఎండిన ఎముకలలో బలమును తీసుకునిరా తండ్రి. నూతన పక్షిరాజు వలె నూతన బలమును పొందుకొని నీ ఆత్మై జీవించలాగని కృపని సహాయం దయచేయి. ఆ బిడ్డ కుటుంబాన్ని దీవించు, ఆస్వాదించు, బలపరచు, ఆరోగ్యము, బలమును, శక్తిని ప్రసాదించమని అడుగుచు ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ఈ కుటుంబాన్ని నీ రెక్కల కింద భద్రపరచమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ విశాల హృదయంలో అనేకమైన ఆత్మలు పోగోలాగని కృపని సహాయం దయచేయి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. రేపు జరగబోయే వివాహంలో కూడా నీ కృపని తోడుగా ఉంచిన ఆయన అన్నీ కూడా ఆది నుంచి అంతం వరకు కూడా నాయన సక్రమంగా జరిగిన ఆయన నీకు మహిమకరముగా ఉండేలాగా నా జంటను ఆస్వాదించిన ఆయన. అలాగే తండ్రి ఈ దాసుడు నాయన మీరు దీవించిన ఆయన తండ్రి అనేక ప్రాంతములకు వెళ్లి స్వార్థను ప్రకటిస్తున్నాడు ప్రభువా. తండ్రి వైద్యములు చేస్తున్నాడు నాయన, ఆస్వాదించిన ఆయన. ఒక వైద్యకారుడుగా నాయన దీవించిన ఆయన.
నీవిచ్చిన తలాంతులను బట్టి నాయన అనేక మందికి ఈ స్వార్థ అనే తలాంతు ఎదుటి వాడికి నాయన హీలింగ్ చేసే తలాంతుగా మార్చు ఆయన వాక్కు చాతుర్యముతో వరములు పొందుకునే భాగ్యములు దయచే నాయన. ఆశీర్వాదం మీద ఆశీర్వాదములు దయచే. స్వార్థలో అనేకమైన నాయన రాళ్లను మైళ్లను రీచ్ అయ్యేలాగా దయచే. ఆయన ప్రారంభించాలనుకున్న యూట్యూబ్ ఛానల్ మీరు ఆశీర్వదించండి. అది అనేక మందికి వెళ్ళేలాగా నీ కృపను సహాయం దయచేయి. తనకు తెలిసిన సత్యమును నీ దగ్గర నుంచి పొందుకున్న జ్ఞానము ద్వారా అర్థం చేసుకున్న వాక్యమును ప్రచురం చేయలాగా నీ కృపను సహాయం దయచేయి. వారి కుటుంబాన్ని వారి పిల్లలను ఆయన మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో మరుగుపరచమని అడుగుచు ప్రభువా. నీ దాసులను ఆయన ఇదిగో ప్రభువా ఆశీర్వాదకరం మీద ఆశీర్వాదకరముతో ఆరోగ్యముతో ఆయన జ్ఞానముతో బుద్ధితో ఆయన బలమైన వారుగా ఈ స్వార్థలో వాడబడే బిడ్డలుగా దీవించమని అడుగుచు ప్రభువా. యేసు నామములో ఈ బిడ్డలను ఆయన నీ రెక్కల కింద భద్రపరచమని అడుగుచు నాయన. యేసు క్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అది మీ ఫ్యామిలీనా? కుటుంబం అంతా కూడా ప్రభువా దేవుని సన్నిధిలో రక్షణ పొందుకునే కుటుంబంగా మార్చినారు. ఇంకా రక్షింపబడిన వారు ఉంటే రక్షింపబడిలాగా నీ కృపని సహాయం దయచేయి. రక్షించబడిన వారు ఆల్రెడీ ఇంకా ఆత్మీయంగా బలపడే వారిగా సహాయం దయచేయి. ఆరోగ్యము బలమును శక్తిని ప్రసాదించు. కావలసిన ప్రతి అవసరతను వారి యొక్క సంతానమును దీవించు ఆస్వాదించి బలపరిచి నీ కృపలో మరుగుపరచమని బిడ్డలందరినీ దీవించు ఆస్వాదించు నీ కృపలో మరుగుపరచమని ఇంకా అనేక దినములు నీ స్వార్థలోనే నీ రాజ్యములోని విశ్వాస బల పొందుకుని నీ కృపలో మరుగుపరచమని యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. దాని కొందనాలు ప్రభువా నీ దాసుని దీవించు. కొందనాలు ప్రభువా నీ దాసులు ప్రభువా నేను ఒప్పుకున్నారు ప్రభువా. నీవే సొంత రక్షకుడిగా నిజమైన దేవుడిగా వారు అంగీకరించారు ప్రభువా. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించు నాయన. వీరి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతను అప్పును తీసివేయనాయన. ఆశీర్వాదముతో వారి అవసరతలో తోడుగా ఉండండి నాయన. వారి కుటుంబం మరి నీ వెలుగును ప్రకాశమానంగా ఉండేలా సహాయం దయచేయండి నాయన. వారి అవసరతలో తోడుగా ఉండండి. వారు వెళ్లే మార్గంలో తోడుగా ఉండండి నాయన. ధనముతో సమృద్ధితో ఆరోగ్యముతో ఆస్వాదించమని అడగచ్చు. మా రక్షకుడు యేసు నామములో తెరవబడును గాక. సమస్తము విడుదలవును గాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను చెవులు తెరవబడును గాక. రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ ఐ గద్దిస్తున్నాను. ఈ దురాత్మ ఇప్పుడే వదిలిపోవును గాక తండ్రి. ఈ చెవులు వినబడే చెవులుగా నీ నామాన్ని స్మరించే చెవులుగా ప్రార్థన చేసే చెవులుగా నీ స్వరమును విని విశ్వాసంతో రక్షణలో వచ్చే చెవులుగా యేసు నామములో నడుచున్నాం. మహిమ ఘనత నీకు చెల్లించేలాగా కుటుంబంగా వెలుగైన కుటుంబంలాగా సమృద్ధిని మన అవసరతల తోడుగా ఆరోగ్యంలో దయచేయి. ఆయన వారు చేసే ప్రతి పనిని ఆస్వాదించి నీకు ఇష్టకరమైన కుటుంబంగా వెలుగైన కుటుంబంగా దీవించిన